శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకైన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము గత 6 కార్యక్రమాల్లో 6 ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుంది అనే విషయాలు నేర్చుకుంటున్నాం. ఇది ఇది 7వ ఎపిసోడు. మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో కూడా మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుని గురించి బైబిల్ గ్రంథం నుంచి అనేక వివరాలు తెలుసుకుని కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కూడా ఈ నెలాఖరు వరకు నడిపించారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. దాని ద్వారా పరిశుద్ధాత్మ దేవుని గురించి మేము నేర్చుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడే కృపను మాకు అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ దినము ఈ యొక్క 7వ ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ వరములు అనే విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అనేకమైన వివరాలు ఉన్నాయి. వాటిని మనం నేర్చుకోబోతున్నాం ఈ దినాన. పరిశుద్ధాత్మ వరములు. గత కార్యక్రమంలో భాషల గురించి, అన్య భాషలు అంటున్నాం, అనగా ఎవరికీ తెలియని భాషలు, వాటి విషయం మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం నుంచి మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క వాక్యము ఎంతో విపులంగా మనకి బోధిస్తుంది. అదేమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క పుట్టుక నుంచి ఆయన పునరుద్ధానం వరకు ఎంతో బలంగా పనిచేశారు ఆయన యొక్క జీవితంలో. అయితే మనందరికి కూడా మాదిరి చూపించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చు యోహాను ద్వారా బాప్తిస్మం పొందారు. అది ఆయనకు అవసరం లేదు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన దేవుడు కనుక మనకు మాదిరి చూపించడానికి ఆ విధంగా ఆయన చేశారు. ఎప్పుడైతే బాప్తిస్మం పొందారో ఇది కూడా మనకి ఒక మాదిరి చూపించడానికే వెంటనే పరిశుద్ధాత్మ పావురం వల్ల యేసు ప్రభువు మీదకి దిగి వచ్చినట్లుగా మనము మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో గమనించాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇది సాదృశ్యంగా మనం కూడా ఈ పాపలోకంలో జీవిస్తున్నాం కనుక పరిశుద్ధాత్మ దేవుని మనం పొందాలంటే మనం కూడా ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలా అనే విషయాన్ని మనకు బోధించడానికి యేసు ప్రభు వారు ఈ కార్యాన్ని జరిపించారు. కనుక ఒక విషయాన్ని మనం గుర్తించాలా. యేసు ప్రభు వారు బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే బహిరంగంగా అందరికీ కూడా కనిపించే రీతిలో పరిశుద్ధాత్మ పావురం వల్లే యేసు ప్రభు మీదకు దిగి వచ్చారు. బైబిల్ గ్రంథం ఎంతో వివరంగా మనకు బోధిస్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం మీరు బాప్తిస్మం పొందినట్లయితే పరిశుద్ధాత్మను పొందుతారు అని అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రతి విశ్వాసి కూడా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు నిమిత్తం యేసు ప్రభు నామం పేట నీటిలో ముంచడం బాప్తిస్మం పొందినట్లయితే అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుతాం. ప్రియ సోదరి సోదరుడా, నీవు దేని కొరకు బాప్తిస్మం పొందావు? కొన్ని సందర్భాల్లో కొంతమంది వివాహం కొరకు బాప్తిస్మం తీసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారికి ఏదో క్రైస్తవ సంస్థలో సీట్ రావటానికి ఒక బీఈడీ సీటో, ఏదో ఒక బీఈడీ సీట్ కానీ, ఒక నర్సింగ్ సీట్ కానీ, లేకపోతే ఏదైనా ఒక కంప్యూటర్ సంబంధించిన సీట్లు కానీ కొన్ని క్రైస్తవ సంస్థలు ఉంటున్నాయి. వాటిలో సీట్ కావాలంటే బాప్తిస్మం ఖచ్చితంగా తీసుకుని సర్టిఫికెట్ కావాలంటున్నారు. కొంతమంది దాని కొరకు మాత్రమే బాప్తిస్మం తీసుకుంటున్నారు. అయితే బైబిల్ కింద మనకు బోధించేది ఏమిటంటే మన పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మనం పొందగలం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ప్రభు జీవించినప్పుడు నికోదేముకు ఎంతో విపులంగా చెప్పారు యేసు ప్రభు వారు. నికోదేము యూదుల బోధకుడు. యేసు ప్రభు వారు అన్నారు యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనంలో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని వారు పరలోకంలో ప్రవేశించరు. నీటి మూలముగా జన్మించడం అంటే నీటిలో యేసు ప్రభు నామం పేట
ముంచడం బాప్తిసం తీసుకోవటం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరిట. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం పొందకపోయినట్లయితే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము అని యేసుప్రభు వారు చెప్పారు యోహాను సువార్త 3:5 కనుక ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా కడవరి కాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారు. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు. రెండవసారి ఆయన మనం పరలోకంలో చేరాలంటే ఖచ్చితంగా నీటిలో యేసుప్రభు నామంపేట ముంచడం బాప్తిసం తీసుకోవాలా. రెండవదిగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందాలా. పరిశుద్ధాత్మను పొందకపోయినట్లయితే పరలోక రాజ్యంలో మనం ప్రవేశించం. కనుక ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నీటి బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మము. ఆత్మ బాప్తిస్మము పశ్చాత్తాపడి పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలా. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుతాం. మనందరికీ తెలుసు, ఎవరైనా సరే పుట్టినరోజు జరుపుకుంటున్నట్లయితే ఇంగ్లీష్లో బర్త్డే అంటున్నాం కదా, మనం రకరకాల బహుమతులు తీసుకువెళ్తాం. ఒక్కొక్కరికొక బహుమతి, కొన్నిసార్లు 2-3 బహుమతులు మనకు కలిగి ఉన్నట్లయితే, మనకు వారు బాగా సన్నిహితులైనట్లయితే ఇది సామాన్యంగా మనం చేస్తూ ఉంటాం. అదే రీతిగా ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క తీసుకువెళ్ళిన బహుమతులు, గిఫ్ట్స్ అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అవి ఎవరికి ఉపయోగపడతాయి? ఆ బర్త్డే జరుపుకుంటున్న వ్యక్తికి, దానితో పాటు వారి కుటుంబానికి కూడా ఉపయోగపడతాయి ఆ తీసుకువెళ్ళిన బహుమతులు, ఆ గిఫ్ట్స్. అదే రీతిగా ఎవరైతే యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం పొందుతున్నారో వారు క్రొత్త జీవితం, ఆధ్యాత్మికంగా క్రొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. దీన్ని క్రొత్త జన్మ అంటున్నాం. న్యూ బర్త్ అంటున్నారు ఇంగ్లీష్లో. న్యూ బర్త్ అంటున్నారు ఇంగ్లీష్లో. క్రొత్త జన్మ, నూతన జన్మ. కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో బోర్న్ అగైన్ అంటున్నారు, అనగా తిరిగి జన్మించుట. అనగా నికోదేము అన్నాడు, నాకు ఇంత పెద్ద వయసు వచ్చేసింది, మరలా నేను ఏ రీతిగా తల్లి గర్భంలో ప్రవేశించి ఏ రీతిగా మరలా జన్మించగలను అని అనుమానాన్ని వ్యక్తపరిచారు. ప్రభువారు అన్నారు, శారీరకమైన జన్మ కాదు, అది బాప్తిస్మం ద్వారా, నీటి ద్వారా బాప్తిస్మము, నీటిలో జన్మించాలా, ఆత్మలో కూడా జన్మించాలా అన్నారు. కనుక ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నది. మనం ఊహించిన దానికంటే త్వరగా వస్తున్నారు ప్రభు వారు రెండోసారి. కనుక మనందరం కూడా ఈ 2 విషయాల్లో సిద్ధపడాలా. ఒకటి, ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు నమ్ముకొని పాపాలు పశ్చాత్తాపడి మారు మనసు కలిగి మన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మొదటగా మనం చేయవలసింది ఏంటంటే యేసు ప్రభును సొంత రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిసం పొందాలా, పాప క్షమాపణ కొరకు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని పొందుతాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా జన్మిస్తున్నామో, నూతన జన్మ, అప్పుడు ప్రభువారు కూడా మనకి కొన్ని బహుమతులు ఇస్తున్నారు. వీటిని ఆత్మవరములు అంటున్నాం. వీటి గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:8-12 వరకున్న వాక్య భాగంలో చెప్పబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:8-12 వరకున్న వాక్య భాగంలో చెప్పబడినది. ఆ వివరాలన్నీ కూడా మనం విపులంగా ఈ దినాన్ని నేర్చుకోబోతున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడిచ్చే ఈ యొక్క ఆత్మ వరములు, వాటి యొక్క ప్రాధాన్యత ఏమిటి, దేనికి ఇస్తున్నారు అని ఒక్కసారి మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఈ విషయాలు మనకు ఎంతో వివరంగా చెప్పబడినవి. ఒకటి, దేవుడిచ్చే ఈ ఆత్మ వరములు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరములు, ఇవి ఆ పొందిన వ్యక్తికే ఉపయోగపడతాయి. మనం చెప్పుకున్నట్లుగా ఎవరైతే ఈ ఆత్మ వరాలు పొందుతారో ఆ వ్యక్తికి ఉపయోగపడతాయి. దానితో పాటు ఆ కుటుంబం అంతటికి, అనగా మన ఆధ్యాత్మిక కుటుంబం, సంఘం. కనుకనే ఇంగ్లీష్లో చర్చ్ ఈజ్ అ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అంటున్నాం. అనగా దేవుని యొక్క కుటుంబం, ఈ యొక్క దేవుని కుటుంబం అనగా సంఘం అంతటికి కూడా ఉపయోగకరము. ఏమిటి? ఆత్మ ద్వారా కలిగే వరములు, ఇంగ్లీష్లో గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా గుర్తించాలా. గత కార్యక్రమంలో కూడా నేర్చుకున్నాం మనం. అది ఎవరైతే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుతారో వారు కొంతమంది అన్య భాషల్లో, అంటే ఎవరికి అర్థం కాని భాషల్లో వారు మాట్లాడుతున్నారు. అలాగే ఎవరైనా చేసినట్లయితే అది ఆ వ్యక్తికి మాత్రమే ఉపయోగము, ఆ వ్యక్తికి మాత్రమే ఉపయోగము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:4 ఎవరైతే ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడతారో ఆ వ్యక్తికి మాత్రమే ఉపయోగం. ఆ విధమైన అన్య భాషలు, ఎవరికి అర్థం కాని భాషలు ఎవరికి కూడా ఉపకారం చేయవు, ఎవరికి కూడా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగ చేయవు. ఇంగ్లీష్లో ఎడిఫికేషన్ అంటున్నారు. కానీ ఎవరైనా సరే ప్రవచనాలు చెప్పినట్లయితే దాన్నే అనేక సందర్భాల్లో వాక్య పరిచర్య అంటున్నాం. ఎవరైతే బోధ చేసినట్లయితే, బోధించినట్లయితే వాక్యాన్ని, అది ఆ ఒక్క వ్యక్తికే కాదు, ఆ సంఘం అంతటికి, అక్కడ కూడిన విశ్వాసులందరికీ కూడా
ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఇంగ్లీష్లో ఎడిఫికేషన్ అంటున్నారు. కనుక పౌలు గారు ఎంతో విపులంగా చెప్పారు. దేవుని యొక్క వాక్యం ఎంతో విపులంగా బోధిస్తుంది మనకి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:5 ఈ రెండింటినీ పోల్చినట్లయితే అన్య భాషల్లో మాట్లాడటం, ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడటం, రెండవది ప్రవచనాలు చెప్పడం, అనగా వాక్యాన్ని ఇతరులకు వివరించడం. దానిని మనం వాక్య పరిచర్య అంటున్నాం. ఎవరైతే వాక్య పరిచర్య చేస్తున్నారో, వాక్య పరిచర్య చేసే వ్యక్తి ఆ అన్య భాషలు మాట్లాడే వ్యక్తి కంటే కూడా చాలా ప్రాముఖ్యుడు, ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. కారణం, తను చేస్తున్న వాక్య పరిచర్య ద్వారా సంఘం అంతా కూడా ఆధ్యాత్మిక క్షేమము, ఆధ్యాత్మిక అభివృద్ధి చెందుతారు. ఆ అన్య భాషలు ఎవరైనా మాట్లాడినట్లయితే ఆ భాష ఇంకెవ్వరికి కూడా అర్థం కావట్లేదు, కనుక అది ఎవ్వరికి కూడా ఉపయోగం లేదు అని పౌలు గారు ఎంతో విపులంగా చెప్పారు. దానితో పాటు ఒక హెచ్చరిక కూడా చేశారు. ఆ హెచ్చరిక ఏమిటంటే, ఎవరైనా సరే అన్య భాషల్లో, ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడుతున్నట్లయితే సంఘంలో, దానికి తర్జుమా చేసేవారు, దానికి అర్థం చెప్పేవారు లేకపోయినట్లయితే, ఆ అన్య భాషల్లో, ఎవరికి అర్థం కాని భాషల్లో మాట్లాడే వ్యక్తి మాట్లాడవద్దు. ఆ సంఘంలో, ఆ సమాజంలో, ఆ ఆరాధనలో నిశ్శబ్దంగా ఉండండి అంతే, మీరు మాట్లాడద్దు. కారణం, దానికి అర్థం చెప్పేవారు ఎవరూ లేరు కనుక. ఆ యొక్క భాషలో మాట్లాడాలంటే నీ సొంతగా నీవు ఒంటరిగా ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా, అప్పుడు నీవు ఆ అన్య భాషల్లో మాట్లాడు, ప్రార్థన చేసుకో, నీకు దేవునికి అది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ సమాజంలో ఉన్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు ఆ అన్య భాషల్లో మాట్లాడవద్దు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:28 ఎంతో విపులంగా చెప్పబడ్డది. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాలా. ఒక సందర్భంలో నేను ఆరాధనలో పాల్గొన్నాను. ఒక చోట వాక్య పరిచర్య నేను చేయటం లేదు, కానీ మరొక దేవుని సేవకులు వాక్య పరిచర్య చేస్తున్నారు. హఠాత్తుగా ఒక వ్యక్తి భాషల్లో మాట్లాడటం ప్రారంభించారు. గట్టిగా మాట్లాడుతున్నారు అన్య భాష. అక్కడ కూర్చున్న వారు ఎవ్వరికి, నాతో పాటు ఎవ్వరికి కూడా ఒక్క మాట కూడా అర్థం కావటం లేదు. ఆ వ్యక్తి ఆ అన్య భాషల్లో మాట్లాడటం ముగించే వరకు కూడా ఈ వాక్య పరిచర్య ఆపేయవలసి వచ్చింది. కారణం, గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయన వాక్య పరిచర్య జరగటానికి అవకాశం లేదు. వాక్య పరిచర్య ఆగిపోయింది. ఇలాంటి సన్నివేశాలు అనేక సంఘాల్లో, అనేక సందర్భాల్లో జరుగుతున్నాయి. కనుక మనం ఈ విషయాన్ని గుర్తించి ఆ అన్య భాషలకు, ఎవరికి అర్థం కాని భాషలకు అర్థం చెప్పేవారు లేకపోయినట్లయితే, దాన్ని తర్జుమా చేసేవారు లేకపోయినట్లయితే నిశ్శబ్దంగా ఉండండి, కానీ మీరు మాట్లాడవద్దు అని పౌలు గారు ఎంతో విపులంగా మనకి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:28 వివరాలు చెప్పారు. అయితే జరిగిన అద్భుతం చూడండి. పెంతెకొస్తు దినాన అపోస్తలులందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందిన తర్వాత వారు మాట్లాడిన మాటలు, అక్కడ ఉన్నవారు, పెంతెకొస్తు దినాన్ని యెరూషలేములో ఉన్నవారు 15 రకరకాల భాషల వారు ఉన్నారు. వారందరికీ కూడా వారి వారి భాషలో అర్థమైంది. తర్జుమా చేయటానికి ఎవరూ లేరు. పరిశుద్ధాత్ముడే అద్భుతాన్ని చేశారు. అక్కడ కూడిన వారందరూ కూడా 15 రకాల భాషల వారు, అందరికీ వారి భాషలు అర్థమైంది. దేవుని వర్తమానం వారికి తెలిసింది. అది అసలైన శిశులైన పరిశుద్ధాత్ముని యొక్క అద్భుతం అంటే. అంతేగాని ఆ భాష ఎవరికి అర్థం కావటం లేదంటే తప్పకుండా అది దేవుని సంకల్పము కాదు. ఆరాధనలో దేవుని యొక్క వర్తమానం అందరూ అర్థం చేసుకోవాలన్నది దేవుని సంకల్పం. ఆ పెంతెకొస్తు దినాన 15 రకరకాల భాషలు, అనేక దేశాల నుంచి వచ్చారు కనుక వారికి యేసు ప్రభు గురించి, రక్షణ గురించి తెలియాలన్నది దేవుని సంకల్పం. కనుకనే ఈ యొక్క ఆ అన్య భాషలు శిష్యులకి ఒక్కరికి కూడా ఆ భాష ఏమిటో వారికి తెలియదు. వారు ఎప్పుడు నేర్చుకోలేదు, మాట్లాడలేదు. మొట్టమొదటిసారి ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వల్ల జరిగింది కనుక వారందరూ కూడా వారి భాషలు అర్థం చేసుకున్నట్లుగా అపోస్తల కార్యాలు 2:6 మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే దేవుడిచ్చే యొక్క పరిశుద్ధాత్మ వరాలు, అవి మనం సొంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటానికి కాదు, లేకపోయినట్లయితే మనం డబ్బు సంపాదించుకోవటానికి కాదు. వాటిని ఉపయోగించి దేని కొరకు? దేవుని మహింపరచడానికి, అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి. పేతురు గారు పెంతెకొస్తు దినాన్ని ప్రసంగం చేస్తే ఆయన అంతకుముందు ఎప్పుడూ కూడా ప్రసంగం చేయలేదు. అదే మొదటిసారి. మనందరికీ తెలిసిన రీతిగా పేతురు జాలరి, ఆయన మత్స్యకారుడు కనుక
చేపలు పట్టుకోవడం మాత్రమే తెలుసు. ఎప్పుడు కూడా అంతమందిలో ఏ విధమైన వాక్య పరిచర్య చేయలేదు. పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందాడు కనుక, పరిశుద్ధాత్మ శక్తిని అపోస్తలులు పొందారు కనుక పేతురు గారు ప్రసంగం చేస్తే 3,000 మంది మారు మనసు పొంది బాప్తీసం పొందినట్లుగా అపోస్తల కార్యాలు 2:41 మనం చదువుతున్నాం. ఎంత అద్భుతమో చూడండి. అంతకుముందు ఎప్పుడు కూడా ఒక్కరికి కూడా వాక్యం గాని సాక్ష్యం గాని చెప్పలేని పేతురు గారు 1,000 మంది మధ్య నిలబడి ధైర్యంగా వాక్యం బోధించారంటే అది దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కనుక. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అదేమిటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే వారు బలంగా వివరంగా దేవుని వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని రక్షణలోనికి నడిపిస్తారు. కనుక ఈ యొక్క ప్రవచించుట అనగా వాక్యాన్ని బోధించడం అన్నది చాలా ప్రాముఖ్యం. అన్య భాషల్లో మాట్లాడటం కంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఈ విషయాలు మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాం. కొన్ని సంఘాల్లో వారు ఎంతో భారంతో ప్రార్థిస్తున్నారు. ప్రభువా, ఫలానా సహోదరుడు ఫలానా సహోదరి చాలా కాలం నుంచి ఆరాధనకు వస్తున్నారు, ఇక్కడ ఆరాధనలో పాల్గొంటున్నారు, కానీ వారు ఇంకా పరిశుద్ధాత్మను పొందలేదు. ఆ వ్యక్తికి, ఈ సహోదరుడికి, ఈ సహోదరికి పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించండి అని ప్రార్థిస్తున్నారు. అయితే వారికి ఉన్న భారం మంచిదే. అయితే వారి ఉద్దేశంలో పరిశుద్ధాత్మను పొందటం అంటే వారు అనుకునేది భాషల్లో మాట్లాడాల. ఆ వ్యక్తి భాషల్లో మాట్లాడట్లేదు. ఆ వ్యక్తి వాక్య పరిచర్య చేస్తున్నప్పటికీ కూడా వాక్య పరిచర్యను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వచ్చే ఆ ఆత్మ వరము అనే విషయాన్ని వారు గుర్తించటం లేదు. వాక్య పరిచర్య అనేది పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరాల్లో ఒక వరము అని వారు గుర్తించటం లేదు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయంలో మనము ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకొని మన ఉద్దేశంలో మనం అనుకోవటం ఏంటంటే అన్య భాషల్లో ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడితేనే ఆ వ్యక్తి పరిశుద్ధాత్మను పొందినట్లు అనుకుంటున్నాం మనం. అది సరికాదు. ఎవరైనా సరే వాక్య పరిచర్య చేస్తున్నట్లయితే ఆ వ్యక్తి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో వారు వాక్యాన్ని ప్రకటిస్తూ అనేక మందికి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కలిగి చేస్తున్నారని మనం గుర్తు చేసుకోవాలి. మనలో అనేక మందిలో ఉన్న అపోహ ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందినవారు, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందినవారు వారు భాషల్లో మాట్లాడతారు, స్వస్థ కార్యాలు చేస్తారు అనుకుంటున్నాం మనం. చాలా సందర్భాల్లో ఈ రెండు కూడా అనగా అన్య భాషల్లో ఎవరికి అర్థం కాని భాషలో మాట్లాడటం, స్వస్థ కార్యాలు చేయటం, ఇవి చాలా ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములు అనుకుంటున్నాం మనం. అది సరికాదు. అది అపోహ మాత్రమే. కారణం దేవుని యొక్క వాక్యంలో ఎంతో విపులంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:8-12 వరకు పరిశుద్ధాత్మ ద్వారా పొందే వరములను గురించి వివరించబడ్డది. వాటిని మనం నేర్చుకోబోతున్నాం. మొదటిది దేవుని యొక్క వాక్యంతో నింపబడిన జ్ఞానము. రెండవది వాక్యాన్ని గుర్తించుకొని వాక్యపు తెలివి, అద్భుతాలు చేయటం, స్వస్థ కార్యాలు చేయటం. మరొకటి అద్భుతాలు చేయటం యేసు ప్రభు శక్తి ద్వారా. మరొక విషయం ఏంటంటే ఇది దేవుని ఆత్మ లేక దురాత్మ అనే దానిని మనం గుర్తింపగలగటం. దానితో పాటు అన్య భాషల్లో మాట్లాడటం, ఆ భాషలకు ఇతర భాషలకు క్షుణ్ణంగా తర్జుమా చేయగలగటం, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మని యొక్క శక్తి ద్వారా వచ్చే వరములు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12 పౌలు గారు 13వ వచనం నుంచి ఒక ఉదాహరణ చెప్పారు. అదేమిటంటే మన శరీరంలో అనేకమైన అవయవాలు, పెద్ద అవయవాలు, చిన్న అవయవాలు ఉన్నవి. దేవుడు ఆదిలో ఆదామును మట్టితో సృష్టించినప్పుడు ఆ పరమజ్ఞాని ప్రేమగల దేవుడు మానవులకు కావలసిన ప్రతి అవయవాన్ని, తల నుంచి పాదం వరకు కూడా ప్రతి అవయవాన్ని ఆయనే నిర్మించారు. అయితే దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత ఆదాము దేవుడు సృష్టించిన జంతువులకు, పక్షులకు కూడా పేర్లు పెట్టారు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలా. మన యొక్క శరీరంలో రకరకాల అవయవాలు ఉన్నవి. ఇవన్నీ కూడా దేవుడు ప్రేమతో పరమజ్ఞాని ఆ సృష్టికర్త పెట్టిన అవయవాలు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన శరీరంలో ఉన్న ఈ యొక్క అవయవాలన్నీ కూడా మనము కోరుకుంటే రాలేదు సుమా. దేవుడే పాపం ఈ లోకంలో ప్రవేశించకముందే ఈ అవయవాలన్నీ, తల నుంచి పాదం వరకు ఉన్న అవయవాలన్నీ కూడా ఆయనే పెట్టారు, ఆయనే ఏర్పాటు చేశారు. ఉదాహరణకు కళ్ళు, కాళ్ళు. కన్ను ప్రాముఖ్యమా?
కాళ్ళు ప్రాముఖ్యమా? మనందరికీ తెలుసు, రెండు కూడా కావాలి. కన్నులు కావాలి, కాళ్ళు కూడా కావాలి. అదే రీతిగా చెవులు, చేతులు. చెవులు ప్రాముఖ్యమా, చేతులు ప్రాముఖ్యమా? రెండు కూడా ప్రాముఖ్యమే. ఏ అవయవం లోపించినప్పటికీ అది చాలా లోటు మానవులకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఏర్పాటు చేసిన ప్రతి అవయవం చిన్నదైనా పెద్దదైనా సరే అవన్నీ కూడా దేవుని ఏర్పాటు. అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:22 చదువుతున్నాం. ఆ అవయవం మన శరీరంలో ఎంత చిన్నదైనప్పటికీ అది చాలా ప్రాముఖ్యం. ఇది చిన్నదే కదా, దీని అవసరం లేదు మనకి, దీన్ని కోసేద్దాం అనుకోగలమా? అది సరికాదు, అలా చేయలేము, చేయకూడదు కూడా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:26 మన శరీరంలో ఉన్న ఆ అవయవాలకి అది ఎంత చిన్నదైనప్పటికీ దానికి చిన్న ఆపద వచ్చినట్టు, చిన్న గాయం కలిగినట్లయితే, ఉదాహరణకు మన పాదాలకున్న ఆ చిన్న వేలు, కొంతమంది మనం చిటికిన వేలు అంటున్నాం, మనం ఇంగ్లీష్లో లిటిల్ టో అంటున్నారు. దానికి ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, ఆ చిన్న వ్రేలుకి మాత్రమే నొప్ప లేదు, శరీరం అంతా కూడా నొప్పి పడుతుంది, శరీరం అంతా కూడా బాధపడుతుంది. అనగా దీన్ని బట్టి మనం నేర్చుకుంటున్నది ఏమిటి? మన శరీరంలో ఉన్న ప్రతి చిన్న అవయవం కూడా చాలా ప్రాముఖ్యం, అది పెద్దదైనా చిన్నదైనా. అదే రీతిగా దేవుని యొక్క సంఘంలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మనం పొందే ఈ పరిశుద్ధాత్మ వరములు అవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. దీనికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, వ్యక్తిగతంగా మనం లబ్ధి పొందటానికి కాదు సుమా. సంఘం అంతా కలిసి ఒక శరీరంగా, సంఘం అంతా కలిసి ఒక కుటుంబంగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుదల పొందటానికి అది అవసరం. కొన్ని సందర్భాల్లో ఇక్కడ చెప్పబడిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరములు మనలో ఒకే వరం ఉండొచ్చు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరముల్లో విశ్వాసం అనేది ఒకటి. ఖచ్చితంగా మనకి యేసు ప్రభు నమ్ముకున్న వారుగా ప్రతి వారిలో విశ్వాసం ఉన్నది. కనుక విశ్వాసం అనేది ప్రతి వారిలో కూడా ఉంటుంది. దానితో పాటు కొంతమందికి ఇంకా మరికొన్ని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరాలు వారిలో ఉంటున్నవి. ఉదాహరణకు వాక్యపు జ్ఞానము. మనందరూ తెలిసిన రీతిగా సొలొమోన్ రాజు గారు ఈ లోకంలో పుట్టిన వారందరికంటే కూడా చాలా జ్ఞాని. ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ. ఆయన దగ్గరకు 2 స్త్రీలు వచ్చి ఒక శిశువుని తీసుకొచ్చి, ఈ శిశువు నాదంటే నాది అని వాదించుకుంటున్నారు. సొలొమోన్ రాజు గారు ఎలాగ వీరి యొక్క తగు తీర్చాలా అని ఆలోచించి అప్పుడు ఒక కత్తి తీసుకొచ్చి ఆ శిశువుని 2 ముక్కల కింద చేసేసి చెరో మొక్క ఇచ్చేయండి తల్లిలిద్దరికి కూడా, ఈ స్త్రీలిద్దరికి కూడా అన్నారు. అప్పుడు అసలైన తల్లి, అయ్యా ఆ పని చేయొద్దు, ఆ యొక్క శిశువును 2 ముక్కలుగా చేయొద్దు, 2 ముక్కలుగా చేయడం అంటే ఆ శిశువు చనిపోతుంది, అలా చేయొద్దు అని వేడుకున్నది. ఈ విషయాలు మనం 1 రాజులు 3:16-28 వరకు వాక్య భాగంలో చూస్తున్నాం. అప్పుడు సొలొమోన్ రాజు గారు ఎవరైతే ఆ శిశువును 2 ముక్కలుగా చేయొద్దన్నారో ఆమె అసలైన సిసలైన తల్లి, ఆమెకి ఇచ్చేయండి అని ఆయన తీర్పు చెప్పారు. అనగా దేవుని యొక్క వాక్య జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుకనే యాకోబు పత్రిక 1:5 ఈ విధంగా మనం చదువుతున్నాం. ఎవరికైనా సరే జ్ఞానము కొదవగా ఉన్నట్లయితే, వారు దేవుని అడిగినట్లయితే దేవుడే వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. కొంతమందికి వాక్యపు తెలివి, అనగా వాక్యాన్ని గుర్తించుకొని వాక్యాన్ని చక్కగా వారు వివరించే ఆ యొక్క అనుభవం వారికి ఉంటుంది. ఈ విషయాలు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 మనం గమనిస్తున్నాం. మరొక వరం ఏమిటంటే విశ్వాసం అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరముల్లో ఒక వరం విశ్వాసం. ఇది మనందరికి కూడా ఉన్నది విశ్వాసం. అయితే కొంతమందికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. నోవాహు, దేవుడు చెప్పారు వర్షం వస్తుంది, వరద వస్తుంది, జలప్రళయం వస్తుంది అనగానే ఆ రోజుల్లో ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదు, వరదలు రాలేదు. అయినప్పటికీ నోవాహు గారు నమ్మి ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి ఓడను కట్టేశారు. దాని ద్వారా ఆయన కుటుంబం అంతా కూడా రక్షించబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 విశ్వాసం ద్వారా ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. విశ్వాసం ఉన్నదా? ప్రభు 2వ రాకడ త్వరలో వస్తుందని మనం వింటున్నాం, చదువుతున్నాం వాక్యంలో. దాన్ని నమ్ముతున్నావా? దాని కొరకు నీవు నోవాహు వలె ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నావా? నోవాహు తన కుటుంబం ఓడలో ప్రవేశించారు కనుక రక్షించబడ్డారు. అలాగే మనం కూడా యేసు ప్రభు అనే ఓడలో ప్రవేశించినట్లయితే మనం రక్షించబడతాం, పరలోకానికి వెళ్తున్నాం. మరొక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరం ఏమిటంటే స్వస్థత కార్యాలు. పేతురు గారు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్లే గేటు దగ్గర భిక్షాటన చేసుకుంటున్నాడు. 40 సంవత్సరాల నుంచి
కాళ్ళు లేవు, కుంటివాడు. పేతురు గారు అన్నారు, యేసుప్రభు నామం పేట లేచి నిలవబడు అనగానే వెంటనే 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేని వ్యక్తికి వెంటనే కాళ్ళు వచ్చేసాయి. ఆ వ్యక్తి సంతోషంతో పరిగెత్తుచు గంతులేస్తూ ప్రభువును స్తుతించాడు. ఈ విషయాలు మనం అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చదువుతున్నాం. ఎంతటి గొప్ప స్వస్థత కార్యమో చూడండి. కాళ్ళు లేని వ్యక్తికి 40 సంవత్సరాల నుంచి కాళ్ళు లేని వ్యక్తికి కాళ్ళు వచ్చేసే వెంటనే. కనుక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పొందే వరం ఏమిటంటే ఈ విధంగా స్వస్థత కార్యాలు చేయటం. మరొక సందర్భంలో పేతురు గారే ఎంతో విశ్వాసి అయిన దోర్కా, ఆమె పేరు తబితా కూడా. ఈ యొక్క స్త్రీ ఎంతో ఉపకారిగా ఉన్నది పేదలకు, అనాథలకు, విధవరాళ్లకు. ఈ విషయాలు మన అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 40-41 వచనంలో చదువుతున్నాం. ఆ స్త్రీ చనిపోతే పేతురు గారు వచ్చి మోకరించి ప్రార్థన చేసి తబితా అనగా దోర్కా లెమ్ము అనగానే తన కళ్ళు తెరిచింది. అంతవరకు చనిపోయి ఉన్న వ్యక్తి కళ్ళు తెరిచింది, లేచి కూర్చుంది ఏకంగా. ఎంతటి అద్భుతమో చూడండి. చనిపోయిన వ్యక్తిని కూడా మరలా పునరుద్ధానం చెందించడం, ఇంత గొప్ప అద్భుతాన్ని దేని ద్వారా? పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందారు కనుక పేతురు గారు యొక్క అద్భుతాలు చేసే వరాన్ని ప్రభు ఇచ్చారు. ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. మరొక విషయం, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా వచ్చే వరం ఏమిటంటే ప్రవచనాలు చెప్పటం. యెషయా ప్రవక్తలాగా, దానియేలు ప్రవక్తలాగా ప్రవచనాలు చెప్పటం, జరగబోయే విషయాలు ముందుగానే చెప్పటం దేవుని శక్తితో. దానితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని వివరించడం కూడా ప్రవచించడం అని తర్జుమా చేశారు. బోధించుట, వాక్యాన్ని బోధించుట. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బోధించే ఈ యొక్క వరాన్ని ప్రభు మనలో అనేక మందికి ఇచ్చారు. దీన్ని ప్రభు మహిమ కొరకు వినియోగించాలా, అంతేగాని మన పేరు ప్రఖ్యాతుల కొరకు, డబ్బు సంపాదించడం కొరకు కాదు. మరొక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరం ఏమిటంటే మనము రకరకాల ఆత్మలను గుర్తించడం. ఇది పరిశుద్ధాత్మ లేక దురాత్మ అనే విషయాన్ని మనం గుర్తించడం. ఈ విషయాన్ని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో మనం చదువుతున్నాం. మనందరికీ తెలిసిన రీతిగా పౌలు గారు, శీల గారు ఆ ఫిలిప్పీ పట్టణంలో ఒక యవన స్త్రీ రోడ్డు మీద వారిని చూడండి, మహోన్నతులకు దేవుని యొక్క సేవకులు వీరిద్దరు కూడా రక్షణ భాగ్యం మనకు చెప్పడానికి వచ్చారు అని గట్టిగా చెప్తుంది. తను చెప్పే మాటలు బాగానే ఉన్నవి, కానీ తనలో ఉన్నది ఒక దురాత్మ అని పౌలు గారు గ్రహించి వెంటనే దురాత్మ బయటికి రా అనగానే తనలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేసింది. ఈ విషయాలు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 17-18 వచనాల్లో. కనుక అనేక సందర్భాల్లో మనుషుల్లో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నవారు ఉన్నారు, దురాత్మ చేత బాధింపబడుతున్న వారు కూడా ఉన్నారు. దానిని గుర్తించగలిగే ఆ శక్తిని పరిశుద్ధాత్మ ఇచ్చే వరం ద్వారా మనం గ్రహించగలం. ప్రియ సోదరులారా, చివరగా అన్య భాషల్లో, రకరకాల భాషల్లో మాట్లాడటం, అది కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే వరం. పెంతెకొస్తు దినాన అపోస్తలులు మాట్లాడారు. అక్కడ కూడిన వారందరూ కూడా వారి సొంత భాషల్లో అర్థం చేసుకున్నారు. అయితే చాలా విచారం ఏమిటంటే ఈ రోజుల్లో ఇటువంటి భాషలు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వారికి ఎవ్వరికీ కూడా ఒక్క మాట కూడా తెలియటం లేదు. ఇది మనం గుర్తించాలా. మరొకటి ఏంటంటే ఇతర భాషల్లో ఎవరైనా మాట్లాడుతుంటే దానికి తర్జుమా చేయటం, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అంటున్నాం. అనేక మంది ఒక భాష నుంచి ఒక భాషలోకి, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి, రకరకాల భాషలోకి ఎంతో చక్కగా తర్జుమా చేస్తున్నారు. అది కూడా పరిశుద్ధాత్మ, ఇది కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే ఆ వరాల్లో ఒక వరం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నీ కూడా దేనికి ఇచ్చారు ప్రభువారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరాలు దేనికి ఇస్తున్నారు? సంఘ క్షేమాభివృద్ధి, సంఘం అంతా కూడా అభివృద్ధి చెందటానికి, ప్రజలు మారుమనసు పొందటానికి, నిజ దేవుని తెలుసుకోవటానికి. అంతేగాని ఇది వ్యక్తిగతంగా మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించి డబ్బు సంపాదించడానికి కాదు, దేవుని మహిమ కొరకు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చే ఏ వరమైనా సరే, అది స్వస్థత వరమైనా, అద్భుతాలు చేసే వరమైనా, వాక్యం చెప్పే వరమైనా, లేకపోతే తర్జుమా చేసే వరమైనా, ఏ వరమైనా సరే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తుంది. కనుక ఆయన మహిమ కొరకు ఆత్మ వరాలను ఉపయోగించి మనం ఆధ్యాత్మికంగా బలపడుతూ, సంఘాన్ని బలపరుస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అది నీ నిర్ణయం అయినట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 7వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే వరములు, వీటి ద్వారా మనం ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి పొందాలని ప్రభు వీటిని ఇస్తున్నారు. కొంతమందికి కొన్ని ఇస్తారు, కొంతమందికి ఒకటే వరం ఉండొచ్చు, విశ్వాసం అనే వరం, కొంతమందికి రకరకాల వరాలు. ఏదైనా సరే మన శరీరంలో అవయవాల్లాగే, అది తలైనా మన పాదానికి ఉన్న చిన్న వ్రేలైనా అన్నీ కూడా ప్రాముఖ్యమే. ఆ రీతిగా ఆత్మ వరాలను ప్రభు మహిమ కొరకు వినియోగిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీవించండి, ప్రార్థించి ఇక 7వ ఎపిసోడ్ ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము నీ కుటుంబంలో, ఈ యొక్క శరీరంలో ఒక చిన్న అవయవంగా మీ మహిమ కొరకు వినియోగించబడి మీకు సాక్షులుగా జీవిస్తూ ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం ప్రభా. మీకు మహిమకరంగా మేము జీవిస్తూ అనేక మందిని ఆధ్యాత్మికంగా నడిపిస్తూ త్వరలో మీరు వస్తున్నారు.
మీరు రాకళ్ళు ఎత్తబడే ఆ జనాంగంలో మేమందరం ఉండే కృప దయచేయమని, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరిని ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించండి, వివరాలు మీకు అందిస్తాను. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ నాతో మీరు పంచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మనకు ప్రార్థనా బృందం ఉన్నది, అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 8వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ.